ప్రైజ్ లార్డ్. దేవుడి నామకే మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అటు కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాండి, అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయము మనం ఒకసారి చూసుకుందాం. 16వ వచనము మనం ఒకసారి చూసుకుందాము. అపోస్తులైన పౌలు ఆయన చెప్తున్న మాట మనం ఒకసారి విన్నాం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకోనమని చెప్పాను. దేవుని ప్రియులారా, ఈ పౌలని ఆయన యేసు ప్రభువుని ఎరగనివాడు, దేవుడు అంటే ఇష్టం లేనివాడు, దేవుడు అసలు అది లేకుండానే చేయాలని నిర్ణయించుకున్నవాడు, దీక్ష పట్టినవాడు, అలాగే అనేక మందిని పాడు చేసినవాడు, దేవుడిని ఆ యొక్క దానిని లేకుండానే చేయాలని దీక్ష బట్టి దానిని పాడు చేసేదానికి ప్రధాన పాత్రగా పాత్ర తీసుకునేవాడు. దేవుడు ఇతను సాక్ష్యం చెబుతున్నది ఏంటంటే, నేను ఇన్ని వాటిని గురించి సకల మనుషుల ఎదుట నేను ఆయనకు సాక్ష్యమై ఉండాలి. దేవుని ప్రియుల, ఎందుకు నువ్వు సాక్ష్యమై ఉన్నావు? ఎందుకు ఆయనకు సాక్ష్యమై ఉండాలంటే, నేను పూర్వస్థితిలో ఇలాగా ఉన్నానయ్యా, ఇలాగ నా జీవితం ఉన్నింది, ఇలాగ మా బ్రతుకునింది, కాబట్టి నన్ను ఆయన దర్శించి, యేసు ప్రభు దర్శించి, కాబట్టి ఇంకెందుకు నువ్వు తడువు చేయగాకు, ఇంకెందుకు నువ్వు తడువు చేయటం ఎందుకు, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన ఆలకించి నువ్వు లేచి నీ పాపములు కడిగేసుకో. ఈరోజు ప్రపంచానికి మానవులకు చెప్తుంది ఏంటంటే, పాపములు కడిగేసుకో. ఎందుకు దాంట్లోనే ఉన్నావు, ఎందుకు దాంట్లోనే ఉన్నావు, దాంట్లోనే కొనసాగుతున్నావు అంటే, ఈరోజు నీ పని నువ్వు చూసుకోరా, నాతో నీకేం పని అనే వాళ్ళు ఉన్నారు. కానీ పాపములు కడిగేసుకొని, పరిశుద్ధమైన పాపములు కడిగేసుకోండి అని చెప్తే కడిగేసుకునే లేరు. కానీ ఫలాని కాటికి పోతే ఇంత ఖర్చు పెడితే మనకు కొంచెం పాపాలు పోతాయంట, లేకపోతే మోక్షం వస్తుందంట, లేకుంటే ఇంకేదైనా వస్తుందని చెప్పండి. 8 ఎన్ని మైళ్ళైనా నడుచుకుంటా పోయి ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు. కానీ అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు తడువు చేయకుండా యేసుక్రీస్తు నామమున పాపములను కడిగి వేసుకోమని అని చెప్తాడు. ఒక పాత్ర దేవుడు ప్రియులారా, మనం ఒక పాత్ర ఉదయాన్నే లేచి ఏం చేస్తారు, బోకులు కడిగేసుకుంటారు, పరిశుభ్రపరుచుకుంటారు. ఎందుకంటే అవి అలాగే పెట్టుకున్నారనుకో, ఈ రోజు చేసినాను, రేపు మొన్నాడు చేసినాను, అనేకరంగా రోజులు అలా పెట్టుకుంటాను అనుకో, అది వాసన పడుతుంది. కాబట్టి అందుకని మనం ఏం చేస్తాం, నిద్ర లేస్తేనే ఆ బోకులన్నీ కడిగేసుకుంటాం, శుభ్రపరుచుకుంటాం, బట్టలుగా శుభ్రపరుచుకుంటాం. ఇలాగ ఇది ఉందో మన యొక్క జీవితాల్లో కూడా మన పాపములు ఏం చేయాలంట, నిద్ర లేస్తేనే అవి కడిగేసుకొని శుభ్రపరుచుకోవాలని వాక్యము చెప్తున్నది. అందుకని నువ్వు ఇంకెందుకు తడువు చేస్తున్నావు? దేవుని చాలా మంది తడువు చేస్తూ ఉంటారు, యేసుప్రభుని నమ్ముతూ ఉంటారు, యేసుప్రభు అంటే ఇష్టమే ఉంటుంది. కానీ బాప్తిసం అనేది పాపములు కడిగేసుకోరు, ఒప్పుకోరు. అయ్యా నేను పాపములో ఉన్నానయ్యా, ఈ పాపం నుంచి నన్ను నిడిపించని ఆ పాపములు ఒప్పుకొని కడిగేసుకోరు. అక్రమంలోనే ఉంటారు, మోసం చేసే దాంట్లోనే ఉంటారు, అనేకమైన ఇతరులను అబద్ధాలు చెప్పే దాంట్లోనే ఉంటారు, ఇతరుల వారిలో అనేకమైన సాకులు చెప్పే దాంట్లోనే ఉంటారు. కానీ నేను దేవుడు నమ్ముకునే వాడిని నేను చెప్తారు, కానీ నేను చర్చికి పోతాను, కానుకిస్తాను అన్నీ చెప్తారు. కానీ అయితే పాపములు కడిగేసుకుని పాపములను కడిగి వేసుకోవాలంట. దేవుని ప్రియులారా, ఎప్పుడైతే కడిగి వేసుకుంటారో నీ శరీరం కానీ నా శరీరం కానీ శుద్ధపరుస్తుంది, సకల యొక్క శరీరాలకు ఆరోగ్యము కలుగుతుంది. ఆ పాపములోనే మనం జీవించినాం అనుకో, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. ఏ కుటుంబం అయినా కానీలే, ఏ మనిషి అయినా కానీలే, శాంతి సమాధానము కుటుంబంలో ఉండాలంటే మనం నిద్ర లేస్తానే మన పాపంలో ఏం చేయాలంట, కడిగి వేసుకోవాలి. దేవుని ప్రియులారా, ఎప్పుడైతే కడిగి వేసుకుంటామో, ఎప్పుడైతే కడిగిన బట్టలు మనకు వేసుకుంటామో ఇతరులకు కనిపించేదానికి బాగుంటాం. అదే బట్టలు వేసుకుని అలాగేనే ఉన్నాం అనుకో, ఇతరులు మనలో గౌరవీరు, అలాగే ఇతరులు మనల్ని ఎక్కడెక్కడ పిలుస్తారు, ఎందుకని మనకు దూరంగా ఉంటారు. అలాగే ఎలాగైతే ఈ లోకములో సంబంధంలో మనం కట్టుకున్న గుడ్డలే కావచ్చు, అయ్యే 4 రోజులు వేసుకున్నా, అయ్యే ఒక 10 రోజులు వేసుకొని కట్టుకొనున్నా, మనకు ఈ లోక సంబంధంలో ఎలా దూరం అయిపోతారో, దేవుడు కూడా పరలోక సంబంధమైనది మనం ఆ పాపాలు కడిగేసుకోకపోతే పరలోక సంబంధానికి కూడా అలాగ దూరం అయిపోతామని వాక్యము చెప్తున్నది. అందుకని మనం కడిగేసుకున్నప్పుడు మనకు దగ్గర అవుతారు. మనం ఎప్పుడైతే దేవుడిని మనం పాపాలు కడిగేసుకుంటామో, దేవుడు మనకు దగ్గర అయ్యి దేవుడు మనకు యొక్క సమీపంలో వస్తాడని దేవుడు వాక్యం చెప్తున్నది. ఎందుకంటే నిన్నేమో ఎక్కడో ఏదో చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడెక్కడో ఏమేమో పుణ్యకార్యాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుడు అంటున్నాడు, పాపములు నోటితో ఒప్పుకుంటే ఏదైనా కానీ, అందుకని చెప్పేది నోటి మాట శక్తి కలిగినది. ఎందుకంటే మన నోటితో ఏమైనా, ఈ నోట్లో జీవం ఉంది, ఈ నోట్లో
ఆ శాపము కూడా ఉంది. ఈ నోట్లో అనేకమైన ఎదుటి వారిని చూడ ఒక నోటు మాట అంటే వాడు మనం చనిపోయినంత వరకు కూడా మనతో మాట్లాడు. ఎందుకంటే ఈ నోట్లోని దయగలిగిన మాట ఈ నోట్లో మాట్లాడుతుంది. అలాగే కోపం రేపే మాట కూడా ఇదే నాలుక పలుకుతుంది. దేవుని ప్రియులారా, ఎదుటి వారికి మంచిగా మనం అన్నకాడికి పోయి ఏదైనా చెప్పుకుందాం అనే ఆ యొక్క అనుభవం లేక కొంతమందితో మాట్లాడుతుంది. అదే నోరు మనం ర్యాష్గా మాట్లాడినాం అనుకో, మన ముఖం కూడా చూడకుండా మాట్లాడే నోరు ఇదే చేస్తుంది. దేవుని ప్రియులారా, ఇది నాలుక చిన్నదే, కానీ మన యొక్క చుట్టుపక్కల ఉన్న వారిని ఇదే కంట్రోల్ చేస్తుంది. దేవుని ప్రియులారా, అందుకని దీన్ని సాధన చేసుకోవాలంటే యేసు ప్రభు అంటున్నాడు, నీవు తడువు చేయగాకు. మనం ఏ కులమైనా కానీ, ఏదైనా కానీ, ఏ మతమైనా కానీ, ఎవరైనా కానీ మన పాపమును పోవాలా, ప్రశాంతంగా మనము ఈ లోకములో ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రియులారా, దేవుడు అంటాడు, ఇంక నువ్వు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది పాపములను కడిగి వేసుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుని ప్రియులారా, కడిగి వేసుకుంటే ఒప్పుకోడు. మా పాపములు కడిగేసుకున్నావుగా, ఇంక నేను పాపములు కడిగేసుకోమన్నావు, నేను కడిగేసుకున్నాను, నన్ను పరిశుద్ధపరచు అంటే ఇది శాంతి సమాధానముగా నీ యొక్క జీవితానికి ఉంటుంది. అంటే ఎవరు మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో వానికి పూర్ణ శాంతి సమాధానము కలుగుతుందంట. దేవుని ప్రియులారా, దేవుడు చెప్తున్న మాట, నీకు శాంతి కావాలా, సమాధానము కావాలా, ఆయన నామమును బట్టి నువ్వు ఏం చేయాలంట, పాపములు ఒప్పుకొని, నేను చేసిన పాపములకు నన్ను ప్రాయశ్చిత్తం చేసావు, ఇదో నేను ఒప్పుకుంటున్నాను, ఈ పాపము నుంచి నన్ను నిడిపించు, దీని నుంచి నేను విడుదల పొందలేకపోతున్నాను ఆయనకు అప్పగించు. ఆనాటి నుంచి నీకు ఆ ఆలోచన నీకున్నది. ఏ సమస్య అయినా సరే, ఏ కష్టం ఏదైనా నువ్వు మానలేని అలవాటైనా సరే యేసు ప్రభుకు అప్పగించి, దీని నుంచి నన్ను విడుదల చేసి, దీని నుంచి నేను విడుదల పొందాలని ఆశపడుతున్నాను, నువ్వు ఆయన మీదకి అప్పగించు, దేవుడు నిన్ను దాంట్లో ఇచ్చి విడుదల చేస్తాడు. దేవుని ప్రియులారా, మనం ఎలాగైతే ఈ చుట్టుపక్కల ఉన్న వారిని 4 రోజులు బట్టలు కట్టుకుంటేనే వాళ్లే మనం ఆశ్రయించుకుంటారు. మరి పరలోకానికి మనం పోతే మురికి గట్టులు కట్టుకొని యెహోషువ అక్కడికి పోతే అక్కడికి ఆయన వెంటనే వీలేదు. అక్కడ ఇతను మురికి గడ్డలు కట్టుకొని వచ్చాడు. ఎలా ఇక్కడికి ఇతనికి రానిచ్చారు అని అంటే, అతడు అక్కడ మలినమైన వస్త్రాలు అక్కడ కొరువు కడితో కాల్చబడితే అప్పుడు శుద్ధ సవర్ణంగా మారితే అక్కడ నిలబడేదానికి అవకాశం వచ్చింది. ఈరోజు మనం కలిసే దానికి అంతకన్నా అమూల్యమైన యేసుక్రీస్తు రక్తము మనకు వచ్చింది. మనం ఈ లోకంలో కడిగేసుకుని తెల్లని వస్త్రాలు ధరించుకొని పరిశుద్ధమైన స్థలానికి వెళ్ళాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని ప్రేమ మురికి బట్టలతో మనకు అక్కడ ఎంటర్ ఈవురు. ఒక మంచి వివాహమే జరుగుతుంది అనుకో, మనం మురికి బట్టలు వేసుకొని పోయి చినిగిపోయిన సొక్కాయలు వేసుకొని పోయినాం అనుకో, చిక్కరబక్కరగా పోతే మనం అక్కడ రాణిస్తారా? రానిరు. ఇక్కడ ఈ లోక సంబంధమే రానికుంటే పరలోకం ఇది పరిశుద్ధత స్థలం కదా, ఎంత పరిశుద్ధ స్థలమో పరలోకము, అక్కడికి మనం రాణిస్తారా? మన జీవితం బాగలేకపోతే మనం అక్కడ పోయేదానికి అవకాశము ఉండదు. అందుకని మన పాపములు ఏం చేయాలంటే కడిగి వేసుకోవాలి. మనము మనుషులు బైబిల్ వాక్యంలో చదివేసినదంటే, నీకు నీవే నీతిమంతుడంట, నాకు నేనే నీతిమంతుడంట. అయితే యేసు ప్రభు ఎదుటకు వస్తే అవన్నీ బయలుపరచబడతాయి, పాపములన్నీ ఒప్పుకోబడతాయి. అందుకని దేవుడు వాక్యం చదివేస్తుంది. అర్థం కాకపోతేనే మన ముఖం ఎలాగుండేది మనకు తెలుసు. మరి మనం చూస్తాము, మరి ఇంకా అవతల పోయినప్పుడు మళ్ళా ఆ అర్థాన్ని మనం మర్చిపోతాం, మళ్ళా చూసుకుంటాం, సరి చేసుకుంటాం. వాక్యం అనేది కూడా అలాగే మనం సరి చేసుకొని ఏమేమి ఉన్నాయో అని సరి చేసుకొని మనం సర్దిద్దుకుంటే దేవుడు గొప్ప ఆశీర్వాదం నింపుతాడు. పరలోకానికి పోయేదానికి నీకు మార్గమును కల్పిస్తాడు. దేవుడు నీ యందు అట్టి కృప అనుగ్రహించును గాక. సర్వ పాపములను యేసుక్రీస్తు రక్తములోనే కడగబడిన గనక నువ్వు కడగబడి దేవుడిని పరిశుద్ధ బిడ్డగా ఈ లోకంలో జీవించుదువు గాక. దేవుడు దైవ కృప మీ అందరికీ తోడైండు గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.